శ్రీమాత్రే నమః. కన్యా రాశి వారికి లాభస్థానం బ్రహ్మాండంగా మారబోతుంది. ఆల్రెడీ 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం, 22వ తారీఖు నుంచి రాష్ట్రాధిపతి బుధుడు కూడా లాభస్థానంలోకి రాబోతున్నాడు. అంటే 3 శుభగ్రహాలు లాభస్థానంలోకి రావడం ఇది రేర్గా జరుగుతుంటుంది. ఈ కాంబినేషన్ మీకు జూలై 4వ తారీఖు వరకు ఉంటుంది. సో దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు జరుగుతాయి అన్నది ఒక్కొక్క గ్రహం గురించి విడిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి బుధుడు కొత్తగా ఎంటర్ అవుతున్నాడు కాబట్టి రాష్ట్రాధిపతిగా బుధుడు మరి మీ యొక్క స్వశక్తితో మీరు చేసే సొంత ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఆరోగ్యం కోసం మీరు తీసుకునే శ్రద్ధ మీకు సక్సెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దశమాధిపతిగా బుధుడు లాభస్థానంలోకి రావడం వల్ల వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైన ప్రమోషన్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. మరి విద్యార్థులు ఎవరైనా ఈ కన్యా రాశిలో ఉన్నవాళ్ళు మరి మెడికల్ ఎంట్రన్స్లో కానీ మరేదైనా దాంట్లో విజయం సాధించే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా కన్యా రాశిలో వాళ్ళు మెడికల్ విద్యను ఆశిస్తుంటారు కాబట్టి అటువంటి వారికి సునాయాసంగా మీకు మంచి ర్యాంక్ రావడం, మంచి కాలేజీలో సీట్ రావడం జరిగే అవకాశం ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. ఇక గురువు లాభస్థానంలో ఉన్నాడు. చతుర్థాధిపతిగా లాభస్థితి. సొంత గృహం ఏర్పరచుకోవాలని మీ కళ 100% నెరవేరుతుంది. అలాగే వివాహపరంగా మరి భార్యాభర్తలు సక్రమంగా ఉండాలని, భార్య లేదా భర్త యొక్క ఆదాయం పెరగాలని, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని మీ యొక్క కోరిక నెరవేరుతుంది. నూతన వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా వివాహం కాని కన్యా రాశి వాళ్ళకి అంటే ఇంచుమించుగా వాళ్ళు 30 సంవత్సరాలు దాటినా, 32 దాటినా, 35 దాటినా ఈ సమయంలో అంటే మీకు జూలై 4వ తారీఖు లోపు ఇంకా పోనీ జూలై నెలాఖరు లోపు కన్నా వివాహం కుదిరితే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అన్నట్టు అంత గట్టిగా ప్రయత్నం చేస్తే కంపల్సరిగా వివాహపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం కుదురుతుంది. కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడుతుంటాయి. వివాహ బంధం బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ప్రధానంగా శుక్రుడు ధన భాగ్యాధిపతిగా, ధనాధిపతి లాభస్థితి, ఆర్థిక పరిస్థితి పెరిగవుతుంది. కుటుంబంలో స్త్రీలకు ఉద్యోగం రావడం జరుగుతుంది. భాగ్యాధిపతి లాభస్థానం అంటే ఇక దాన్ని మించిన అదృష్టం లేదు. మీకన్నా అదృష్టం పూర్వపుణ్యం యాక్టివేట్ అవుతుంది. పెద్దవారి సహకారం లభిస్తుంది. శుక్రుడు లాభస్థానానికి వస్తే లక్ష్మీ అనుగ్రహం లభించినట్టే, సాక్షాత్తు మీ యొక్క క్యాష్ బాక్స్లో అమ్మవారు కూర్చున్నట్టే ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలమైన స్థితి. ఇక దానికి అదనంగా రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. అంటే వృత్తిరీత్యా కొన్ని ట్రాన్స్ఫర్లు రావచ్చు, వృత్తిపరంగా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది మీకు హ్యాపీగానే ఉంటుంది. అంటే వృత్తిపరమైన ప్రమోషను, ట్రాన్స్ఫర్ లాంటివి మీకు సాధించే అవకాశం ఉంది. అలాగే కుజుడు భాగ్యస్థానంలోకి రావడం వల్ల ఏంటంటే మీ సంతానం యొక్క అభివృద్ధి, అలాగే మీకు స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి. భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు వ్యయాన్ని వీక్షించడం వల్ల స్థిరాస్తి మీద మీరు పెట్టుబడి పెడతారు. ఎందుకంటే ఇక్కడ స్థిరాస్తి కొనుక్కోవడం జరుగుతుంది, పెట్టుబడి జరుగుతుంది, కుజుడు సహకరిస్తున్నాడు. బట్ ఏదైనా సొంత గృహం ఏర్పాటు చేసుకొని మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. ఇక వీటన్నిటినీ పక్కన పెడితే 6వ స్థానంలో రాహుగ్రహం. ఇది శత్రువులపై విజయాన్ని లభిస్తుంది. ఇంటర్వ్యూలో సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా అవతలవాడు ఎంత గొప్పవాడైనా ఆ విజయం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా సప్తమంలో శని ప్రయత్నం ఆలస్యం చేస్తుంటాడు తప్ప ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు మీ ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేసుకుంటే మరి అటు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో కానీ పూర్తి సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద కన్యా రాశి వారికి ఇంచుమించుగా అన్ని గ్రహాలు సహకరించడం జరుగుతుంది. ఎటొచ్చి 12వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల ఇతరుల సలహాలు వినడం వల్ల నష్టపోవడం జరుగుతుంది. అన్నెసరీ ఇన్వెస్ట్మెంటు, పనికిరాని వ్యక్తులను నమ్మడం, ఏదో ఒక పేరుతో ఈ సాధువులనో ఋషులనో లేదంటే ఈ జ్యోతిష్కులను నమ్మి వాళ్ళు చెప్పింది చేసి ఊరిక మనీ అంతా వేస్ట్ చేసుకోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా మీ స్వశక్తితో మీ అదృష్టాన్ని నమ్ముకుంటే 100% జీవితంలో గొప్ప సక్సెస్ అన్నది ఏదో ఒకటి మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. మరి ప్రస్తుతం
గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకళ్ళ తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకడేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసిన చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.